ఈ దేశంలో బీజేపీని ఓడించడం అవసరం. ఆ బీజేపీని ఎందుకు ఓడించాలి ఏంటి అనే విషయం మన నాయకులు తమ్మినేని గారు స్పష్టంగా చెప్పారు. అందుకని తక్షణ కర్తవ్యం బీజేపీని ఓడించాలి. రెండవది, వామపక్షాల బలం పార్లమెంట్లో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఉభయ కమ్యూనిస్టులు వామపక్షాలు ఏ విధంగానైతే ప్రజా ఉద్యమాల్లో కలిసి పనిచేస్తున్నామో ఆ విధంగానే ఎన్నికల్లో కలిసి పనిచేయడం ద్వారా పార్లమెంట్లో వామపక్షాల బలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని, మూడవది, ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీని అధికారం మీదకి రాకుండా వామపక్ష లౌకిక ప్రజాస్వామిక శక్తులందరినీ కలిసి ఒక ప్రత్యామ్నాయ విధానాలను ఆధారం చేసుకొని కేంద్రంలో అధికారం మీదకి రావటం అవసరం. దానికోసం ప్రయత్నం చేయాలని ఈ మూడు విషయాల్లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది. సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం కూడా ఇదే నిర్ణయం. అందుకని ఆ నిర్ణయాలని ఆధారం చేసుకునే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టులను కలిసి పోటీ చేస్తున్నాం. నల్గొండ, ఖమ్మం రెండు సిపిఎం పార్టీ పోటీ చేస్తున్నది. భువనగిరి, మహబూబాబాద్ రెండు నియోజకవర్గాల్లో సిపిఐ పోటీ చేస్తున్నది. ఈ 4 స్థానాల్లో సిపిఎం కలిసి పనిచేయడంతో పాటు ఇతర వామపక్షాలని, సామాజిక శక్తుల్ని, కలిసి వచ్చేటువంటి మిత్రుల్ని అందరినీ కలుపుకొని ఈ 4 స్థానాల్లో విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు తీర్మానం చేసుకోవడం అనేది జరిగింది. అందుకని సమయం తక్కువ ఉంది. నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా మండలాల వారీగా సమావేశాలు చేసి మన విధానాలని కింది దాకా కార్యకర్తల దాకా తీసుకుపోయి ఎన్నికలకు సర్వసన్నద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాత్ర మనం నిర్వహించాలి. అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించి, కాంగ్రెస్ సంబంధించి, బీజేపీకి సంబంధించి వాళ్ళ అభ్యర్థులు, వాళ్ళ గుణగణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఏ అభ్యర్థికైనా 100 కోట్ల ఆస్తికి తక్కువ ఎవరికి లేదు. ఒక్కొక్క ఆస్తి 1000 కోట్లు, 900 కోట్లు, 800 కోట్లు, 700 కోట్లు అని రాస్తున్నారు లెక్క. అది గవర్నమెంట్ లెక్కల ప్రకారం. ఇంకా దొంగ లెక్కలు ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఎన్ని 100 కోట్ల రూపాయలు అంటే చెప్పనలవిగా అనేటువంటి పరిస్థితి. మేము ఇప్పుడే ప్రచార రథంలో నరసింహారెడ్డి గారు నేను ఒక దగ్గర నుండి మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి నల్గొండ పార్లమెంటుకు పోటీ చేస్తున్నాయన ఎవరే, ఆయన పేరేందని అడిగిన నేను. ఆ పేరెవని తెలియదు ఇప్పటిదాకా. అంటే మునుగోడు నియోజకవర్గం చాలిమెడ ఆయనారంటే పేరు ఎప్పుడు ఇనవైతుంది కదా ఏందనంటే పేరెందుకు వినలేదు, కానీ ఆయన ఆస్తి 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదు అని చెప్పడం అనేది జరిగింది. మరి ఆయనకి ఎట్లా టికెట్ వచ్చిందంటే ఏముందో 50 కోట్లు టీఆర్ఎస్ పార్టీకి చందా ఇచ్చి ఇంకో 50 కోట్లు ఖర్చు పెట్టడానికి ఒక అగ్రిమెంట్ చేసుకుని టికెట్ తెచ్చుకొని వచ్చిండట. అంటే టికెట్ తెచ్చుకోవడానికి 50 కోట్లు ఇవ్వాలి, వచ్చిన తర్వాత 50 కోట్లు ఖర్చు పెట్టాలి. మొదలు అగ్రిమెంట్, అది చందా అంటారు. 100 కోట్లు, అది 100 ఇస్తారో 200 ఇస్తారో. ఇది మనం చూస్తున్నది దుర్మార్గమైనటువంటి ఎన్నికలు. అందుకనే టీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అభ్యర్థులు పొద్దుగూకంగా పార్టీలు చేరుతున్నారు, పొద్దుగాల బీఫామ్లు తెచ్చుకుంటున్నారు. ఖమ్మంలో నాగేశ్వరరావు పెద్ద మనిషి మొన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళు ఉండే, ఆయన పొద్దుగంగా టీఆర్ఎస్లో చేరుండి పొద్దునట్టు టీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడే తమ్మినేని గారు చెప్పాడు చిరుమర్తి లింగయ్య గురించి. అందుకని ఎప్పుడు ఎవడు ఎక్కడ ఉంటుండో అర్థం కానటువంటి రాజకీయ వ్యవస్థ తయారైంది. కోటీశ్వరులు, భూస్వాములంతా రంగం మీదకి వచ్చిర్రు. వెనకడికి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రాజకీయ పార్టీలకు ఎవరు పోయినా ఇంతో అంతో చందా ఇచ్చేవాళ్ళు. అయ్యా మేము బేరం చేసుకొని బతికేటోళ్ళం, మాకు రాజకీయాలు అవసరం లేదు, ఎవరు గెలిస్తేంది అని పోయినకల్లి ఇంత చందా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు రివర్స్ గేర్ అయింది. అది చందా ఇచ్చేవాళ్లే
వాళ్లే పోటీదారులు అయిపోయినారు, వాళ్లే రాజకీయ నాయకులు అయిపోయారు. ఆ విధమైనటువంటి వ్యవస్థ ఇవాళ మనం చూస్తున్నాం, దరిద్రమైనటువంటి వ్యవస్థ. అందుకనే ఈ వ్యవస్థని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థను మార్చాలని ఆనాడు నైజాం రాజు కాలంలో స్వరాజ్యం గారు ఇప్పుడు మన దగ్గర ఉంది, పడుతూ లేస్తూ వేదిక మీదకి వచ్చి కూర్చున్నది ఆమె. ఆ రోజుల్లో ఆయుధం చేతపట్టి ఈ దోపిడీ రాజ్యం పోవాలి, ఈ దోపిడీదారులు పోవాలి, ఈ భూస్వాములు నాశనం కావాలి, రజాకారులు నాశనం కావాలి, ఎర్రజెండా తెలంగాణలో ఎగరాలని ఉద్యమాన్ని నడిపినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి చరిత్ర మనకుంది. ఆ చరిత్రకు వారసులు ఇక్కడనే స్వరాజ్యం గారు ఉన్నారు. ఆ విధమైనటువంటి ఒక వ్యవస్థ మారాలని కమ్యూనిస్టులు పోరాటం చేసినటువంటి ఒక సంప్రదాయం మనది. కానీ దురదృష్టం ఏంది, అయ్యాల భూస్వాములు కోటీశ్వరులు వీళ్ళంతా డైరెక్ట్ దోపిడీ చేసి దుర్మార్గం చేసి ప్రజలు పీల్చి పిప్పి చేసి వెట్టి చాకిరి చేయించుకుంటే ఆ రోజుల్లో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. భూస్వాములకు వ్యతిరేకంగా, ధరలకు వ్యతిరేకంగా, వాళ్ళ గడీలకు వ్యతిరేకంగా సమస్త పేదలంతా అవసరం అనుకుంటే గుత్పా చేత పట్టుకొని రంగం మీదకి వచ్చి భూస్వాముల్ని తరిమి కొట్టినటువంటి చరిత్ర ఉంది ఆ రోజుల్లో. అదే భూస్వాములు ఇవాళ వేషం మార్చి కాంగ్రెస్ పేరుతో, తెలుగుదేశం పేరుతో, బీజేపీ పేరుతో, టీఆర్ఎస్ పేరుతో వందల వేల కోట్లు సంపాదించి ఆ భూస్వాముల బిడ్డలే మళ్ళీ ఇవాళ ఈ రకంగా పేదవాళ్ళని చీల్చి వాళ్ళ ఓట్లను కొనుగోలు కేంద్రాలుగా మార్చుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచి అధికారం మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ అవపడుతున్నది. ఆనాడు ఆ విధమైనటువంటి పోరాటం చేస్తే ఈనాడు ఓటు ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారా, ప్రజల్ని మార్చడం ద్వారా కమ్యూనిస్టులను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా గ్రామాల్లో ప్రచారం చేసి ఓటు విలువని ప్రజలకు చెప్పాలి. ఓటు అంగడి సరుకు కింద మార్చేశారు. అందుకనే ఈ దేశంలో కులాల్లో దొంతరలున్నాయి, డబ్బులలో ఉన్నోడు లేనోడు దొంతరలున్నాయి, అనేక వ్యత్యాసాలు ఉన్నటువంటి ఈ సమాజంలో కానీ ఓటుకు మాత్రం వ్యత్యాసం లేదు. ప్రధానమంత్రికైనా అదే ఓటు, తిండికి లేక అడక తినేవాడికి ఓటు హక్కుంటే వాడికైనా అదే ఓటు. ప్రధానమంత్రి ఓటుకి ఎంత విలువ ఉందో సాధారణమైనటువంటి ఒక పేదవాడికి కూడా ఓటు యొక్క విలువ అదే విలువ. అందుకని ఆ విలువని గుర్తించండి. ఓటును అమ్ముకోవద్దు, అమ్ముడు సరుకు కింద మార్చొద్దు. ఈ పవిత్రమైనటువంటి ఓటు పవిత్రమైనటువంటి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని, ముఖ్యంగా సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించడం ద్వారా ప్రజా ఉద్యమాలు రావటం, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనటం, రేపు చట్టసభల్లో ప్రజల తరపు నిలబడి పనిచేయడానికి అవకాశం వస్తుంది. అందుకని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలకు చెప్పి ఆ విధంగా ఓట్లు వేయించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు కాంగ్రెస్ మన దగ్గర ఇక్కడ టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ ముగ్గురు ఇప్పటికి నామినేషన్లు వేశారు. మనం కూడా నామినేషన్ వేసిన నలుగురు. మీరు అభ్యర్థులను పరిశీలించండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండి ఇవాళ పత్రికల్లో. ఏమని, నేను నల్గొండ నుంచి పోటీ చేయకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుపడి నన్ను భువనగిరికి పంపి ఆయన నల్గొండ నుంచి పోటీ చేస్తున్నాడు. కేసీఆర్కు ఉత్తమ్ కుమార్ రెడ్డికి లంగోడు దోస్తి ఉంది, లోపాయికారు దోస్తి ఉంది, అందుకనే ఆయనకి ఈయనకు దోస్తి కాబట్టి నేను నల్గొండకు వచ్చిండు ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఆడ పోటీ చేసేందుకు నామినేషన్ పోతే అక్కడి నుంచి భిక్షమయ్య గౌడ్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని, ఈ దొంగలు అన్నదమ్ములు కలిసిందని ఎప్పుడు ఓడిస్తూనే ఉన్నారు, అందుకని ఈ ఎన్నికల్లో వీళ్ళ గోరి కట్టడం ఖాయం అని ఆయన అక్కడి నుంచి ప్రకటించడం అనేది జరుగుతూ ఉంది. ఇట్లాంటి బాపతిగాళ్లకు ఓట్లేయాలన్నా, ఇట్లాంటి వాళ్లకు ఓట్లేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉందా? ఇది ఇవాళ ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ అభ్యర్థుల విషయం, ఆయన ఎవరినడూ ముఖం చేయించినవాడు కాడు, ప్రజలకు సంబంధం లేడు, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవాడు కాడు, కోట్ల కోట్లు సంపాదించి
ఆ కోట్లు జేబులు పెట్టుకొని వచ్చి ప్రజలకు పంపిణీ చేసి గెలవడం కోసం ఆయన రంగం మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నడూ ముఖం చూడని వాడు, ప్రజల గురించి మాట్లాడని వాడు, ప్రజల యొక్క కష్టం తెలవని వాడు, అట్లాంటి వానికి ఓట్లు వేసి గెలిపించాలన్నా అవసరమా? ఓ బీజేపీ ఆయన వచ్చిండి, ఇప్పుడు ఒక ఆయన కాంట్రాక్టరే, రియల్టరు, బిల్డరు, ఆయన 100 కోట్ల ఆస్తిపరుడే. ఏంది అంటే కేంద్రం నుంచి మాకు డబ్బులు పంపుతుంది, నా డబ్బులు కేంద్రం నుంచి వచ్చే డబ్బులు రెండు కలిపి నేనే గెలుస్తానని ఆయన ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. అందుకనే ఈ డబ్బు సంచులు తీసుకొచ్చేటువంటి దొంగల్ని ఇంటిదారి పట్టించాల్సిన అవసరం ఉంది. నిఖార్సుగా, నిజాయితీగా ప్రజల తరఫు నిలబడి ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి మల్లు లక్ష్మి గారిని మనం గెలిపించాలి. ఆ విధంగా గెలిపించుకోవడం ద్వారా రేపు ప్రజా ఉద్యమాలకు ఉపయోగం, అదేవిధంగా చట్టసభల్లో ప్రజల గురించి మాట్లాడడానికి అవకాశం కలుగుద్ది. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి. లక్ష్మి గారు మహిళా సంఘం, అదేవిధంగా అనేక ప్రజా ఉద్యమాల్లో భాగస్వామిగా ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజకీయ నేపథ్యం ఉంది. మల్లు స్వరాజ్యం గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. మల్లు వెంకట నరసింహారెడ్డి గారు నల్గొండ జిల్లా ఉద్యమంలో, కమ్యూనిస్ట్ ఉద్యమంలో కొన్ని విభేదాలు వచ్చినప్పుడు సందర్భంలో నిఖార్సుగా నిలబడి నల్గొండ జిల్లా ఉద్యమాన్ని నిలబెట్టడంలో, కార్యకర్తల్ని తయారు చేయడంలో నిఖరమైనటువంటి కృషి కొనసాగించింది మల్లు వెంకట నరసింహారెడ్డి గారు. ఆ విధంగా ఆ కుటుంబ నేపథ్యం కూడా ఉంది. ఆమెకు ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏదో గాలికి వచ్చినటువంటి కాదు. అందుకనే ఆమెను గెలిపించి నల్గొండ జిల్లా ఉద్యమంలో రానున్న కాలంలో ఉభయ కమ్యూనిస్టులను కలిసి మరిన్ని ప్రజా ఉద్యమాలు చేయడానికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు రాజకీయ చైతన్యంతో కార్యకర్తలని రాజకీయంగా సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీలు మారే దొంగలు మన వాళ్ళకు కూడా అక్కడక్కడ గాలం వేసి అన్నో ఇన్నో చిన్నోన్నో పెద్దోన్నో గుంజుకపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడనో ఇక్కడనో ఎవడు పోతే కమ్యూనిస్ట్ ఉద్యమం పోయేది కాదు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో పేదవాడు ఉన్నంత కాలం, దోపిడీ ఉన్నంత కాలం ఈ ఎర్ర జెండా రెపరెపలాడుతుంది, ఎర్ర జెండా నిలబడుతుంది, ఎర్ర జెండా ఉద్యమాలు ముందుకు పోతాయి. అందుకని అధైర్యపడాల్సిన అవసరం లేదు. అక్కడో ఇక్కడో చిన్న దొంగో పెద్ద దొంగో ఆడంగోడు ఈడంగోడు గోడలు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలి. కార్యకర్తల్ని నిజాయితీగా నిఖరంగా నిలబెట్టాలి. ఈ ఎన్నికల్లో మన సత్తా చాటాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.